గమనించండి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. ఈ సమయంలో వాక్య అంశము ధర్మశాస్త్రం వర్సెస్ కృప. ధర్మశాస్త్రం మరియు కృప. రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకునండి. ధర్మశాస్త్రము వర్సెస్ కృప అంశం గమనించండి దేవుని బిడ్డలారా. ప్రభు ధర్మశాస్త్రమును తన ప్రజలకు దేవుడు ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రము నిర్గమకాండము 19వ అధ్యాయము నుండి సంఖ్యాకాండము 10వ అధ్యాయం వరకు ఈ ధర్మశాస్త్రం అంతటిని కూడా దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము మొదలుకొని సంఖ్యాకాండము 10వ అధ్యాయం వరకు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, సీనాయి పర్వతము దగ్గర దేవుడు మోషేతో మాట్లాడి మోషేకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. సో ఈరోజు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన ప్రకారము పాత నిబంధన భక్తులకు ధర్మశాస్త్రమును ఇస్తే, ఈరోజు కొత్త నిబంధన భక్తులకు అనబడుతున్న మనందరికీ కూడా కృపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఏమిచ్చాడు? కృపనిచ్చాడు. అయితే ఆ రోజు ఆ పాత నిబంధన ధర్మశాస్త్రమును ఎవరికి ఇచ్చాడు అని అంటే యూదులకు మాత్రమే ఇచ్చాడు. పాత నిబంధన ధర్మశాస్త్రం అనేది దేవుని బిడ్డలారా యూదులకు మాత్రమే ఉన్నది. కొత్త నిబంధన ఈ కృప అనేది క్రీస్తు అందరికీ ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం మరియు మళ్ళా కృప, ఈ రెండుటికి ఏంటి వ్యత్యాసం, ఏంటి తేడా? ఈ రెండు కూడా బైబిల్లోనే ఉన్నాయి. పాత నిబంధన, కొత్త నిబంధన, ధర్మశాస్త్రము, కృప, ఈ రెండు కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. అయితే సీనాయి పర్వతము మీద మోషేకు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే యూదులందరికీ, తన ప్రజలు అనబడుతున్న అందరికీ కూడా ఆ ధర్మశాస్త్రాన్ని కేటాయించాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని కేటాయించాడు దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు కొత్త నిబంధన ప్రకారము దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. యూదులకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. నేటి మానవులందరికీ కూడా దేవుడు కొత్త నిబంధన ప్రకారం ఏమిచ్చాడంటే కృపనిచ్చాడు. హల్లెలూయా. ఈ రెండు మనకు కనబడితే దేవుని బిడ్డలారా, ఈ రెండిట్లో వ్యత్యాసం ఏంటి? ఈ రెండు కూడా దేవుడే ఇచ్చాడు, దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడ్డది. సో ఈ రెండుకి ఏంటి అని అంటే దీంట్లో 12 మాటలు ఉన్నాయి. ఎన్ని మాటలు? 12 మాటలు ఉన్నాయి. ఈ వారము 6 మాటలు చెప్పేసి వచ్చే ఆదివారము 6 మాటలు చెప్తాను. అంటే క్లుప్తంగా దాని గురించి అర్థమయ్యే విధముగా. అయితే మొదటిగా రాసుకునే దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము యూదుల కొరకు మాత్రమే ఇవ్వబడినది. కృప అందరి కొరకు ఇవ్వబడినది. రెండిట్ల వ్యత్యాసం చూడండి. ధర్మశాస్త్రము అనబడుతున్నది కేవలము యూదులకు మాత్రమే ఇవ్వబడ్డది. కృప అనేది ప్రతి మానవాళికి ఇవ్వబడినది. అది ఎలా ఇవ్వబడినది అని అంటే గమనించండి. రోమిలి రాసిన పత్రిక
రోమిలే రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం ఒకసారి చదివి సాయం చేయండి. రోమిలే రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. మైక్ తీసుకొని చదువు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వభావముగా ధర్మశాస్త్రము సంబంధమైన నీ క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు. హల్లెలూయా. అంటే పాత నిబంధనగా దేవుని బిడ్డలారా మనకి ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే ధర్మశాస్త్రము లేని అన్యజనులు. అక్కడ విభేదం కనబడుతుందన్నమాట. అన్యజనులకు ధర్మశాస్త్రం కాదు, యూదులకు మాత్రమే ధర్మశాస్త్రము. దేవుని బిడ్డలు పిలువబడుతున్న ఇశ్రాయేలు ప్రజలకి, అంటే ఇశ్రాయేలుల ప్రజలు అనబడుతున్న వారికి మాత్రమే దేవుడు ధర్మశాస్త్రము ఇచ్చాడు. అక్కడ ఇంకా యూదులు కాకుండా దేవుని బిడ్డలారా చాలా ప్రపంచంలో రకరకాల దేశస్థులు ప్రజలు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు, రకరకాల దేశస్థులు ఉన్నారు, రకరకాల భాషల వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ధర్మశాస్త్రం అనబడుతున్నది ఎవరి కొరకు? మాట్లాడండి. ఎవరి కోసము? యూదులకు మాత్రమే. అసలు వాక్యము వినండి, వింటున్నప్పుడు జర అర్థమవుతుంది మంచిగా. సమాధానం చెప్పండి. ధర్మశాస్త్రం ఎవరి గురించి? యూదుల గురించి. అంటే అన్యజనుల గురించి కాదు. ఈరోజు అన్యజనులు అనబడుతున్న వారందరూ కూడా దేవుని బిడ్డలారా యెరూషలేములో ఉన్న యూదులు మట్టుకే, మిగతా ప్రపంచంలో ఉన్న దేశం ప్రజలందరికీ ఈ ధర్మశాస్త్రము అనుసరించబడదు. హల్లెలూయా. అది అనుసరించబడలేదు కూడా. కేవలము ఆ యూదులకు మాత్రమే దేవుని బిడ్డలారా ఆ ధర్మశాస్త్రమును దేవుడు ఇచ్చాడు. అయితే అందుకే ఇక్కడ అంటాడు, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడ గమనించండి, అన్యజనులు క్రియ రూపములో చేయడం లేదు, క్రియలు వాళ్ళు చేయడం లేదు. అంటే దేవుని ఎలా అనుసరించాలి, దేవుని ఎలా వెంబడించాలి, దేవుడు అనబడుతున్న వాడు ఎలా ఉన్నాడన్న సంగతి ప్రజలకు తెలియదు దేవుని బిడ్డలారా. కాబట్టి వాళ్ళకు ధర్మశాస్త్రము తన ఇష్టానుసారంగా తనని తానే అనుకునే వాళ్ళు అన్యజనులుగా ఉన్నారు. అయితే ఇక్కడ యూదులకు మాత్రమే దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడ్డది. హల్లెలూయా. ఎవరికి ఇవ్వబడ్డది? ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. కానీ కృప అలా కాదు దేవుని బిడ్డలారా. కృప అనేది ఏంటంటే ధర్మశాస్త్రము యూదుల సొత్తి అయినప్పటికీ ఈ కృప అనేది దేవుని బిడ్డలారా గమనించండి, సర్వ మానవాళికి కృప అనుగ్రహించబడ్డది. హల్లెలూయా. ఈ కృప అనేది దేవుని బిడ్డలారా కొత్త నిబంధన కృప అనేది యూదులకు మాత్రమే కాదు, సమస్త మానవాళికి ఈ కృపను దేవుడు సొత్తు చేసేసాడు. హల్లెలూయా. అందుకే వాక్యం ఒకటి అంటది, ఏమంటదంటే నిన్ను నా సొత్తుగా చేసుకున్నాను. ఎవరు సొత్తుగా? ఇక్కడ అన్యుడు అనేది లేదు దేవుని బిడ్డలారా, యూదులు అనేది లేదు, గ్రీకు దేశస్థులు అనేది లేదు, సంబంధం లేదు. ధర్మశాస్త్రం మాత్రమే యూదులకు సంబంధించినది. కృప అనేది అందరికి సంబంధించినది. హల్లెలూయా. ఈరోజు కృప అనేది లేకపోతే దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన అనేది లేకపోతే ఈరోజు భారతదేశంలో బ్రతుకుతున్న మనము దేవుని బిడ్డలము అవ్వడానికి వీలు లేదు. ధర్మశాస్త్ర ప్రకారము మనము ఆలోచిస్తే, ధర్మశాస్త్ర ప్రకారం మనము వెళితే దేవుని బిడ్డలారా మనం ఎవరు బిడ్డలం కాలేము. అర్థమవుతుందా వాక్యం? ధర్మశాస్త్రము ఎవరి గురించి? చెప్పాలి ఎవరి గురించి? యూదుల గురించి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు.
మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు. కానీ నేను అంటాను, ఈరోజు ప్రపంచ మానవాళికి ఇచ్చినది గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం. అది ఏంటంటే కృప. హల్లెలూయా. ఈరోజు దేవుని కృప, కృపా సత్య సంపూర్ణ దేవుని బిడ్డలరా, ఇదిగో పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి క్రీస్తు ద్వారా ఈరోజు మనకు ఆ కృప అనేది అనుగ్రహింపబడినది. హల్లెలూయా. ధర్మశాస్త్రమేమో ఇశ్రాయేలులకే ఉండేది, యూదులకే ఉండేది. కృప ప్రపంచ మానవులందరికీ అనుగ్రహింపబడినది. హల్లెలూయా. చెప్పాలి. ధర్మశాస్త్రం ఎవరికి ఉన్నది? కృప ఎవరికి ఉన్నది? అందరికీ ఉన్నది. ఆ కృప ఎవరి ద్వారా వచ్చినది? సర్వశక్తి కలిగిన క్రీస్తు ద్వారా సర్వ మానవాళికి కృప అనుగ్రహించబడినది. అందుకే అపోస్తుడైన పౌలు ఒక మాట రాసినాడు తీతుకు రాసిన గ్రంథంలో. చూడండి, తీతుకు రాసిన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకర్త అయిన దేవుని కృప ప్రత్యక్షమై. హల్లెలూయా. ఏ మానవాళికి? యూదులకేనా? చెప్పాలి. యూదులకేనా? ఇప్పుడు చదవండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం మాత్రం యూదులకే ప్రత్యక్షమైనది. కృప ఎవరికి? సమస్త మనుషులకి. హల్లెలూయా. ఈరోజు దేవుని కృప గమనించండి, అది ఎవరి ద్వారానంటే సర్వశక్తి కలిగిన దేవుడు క్రీస్తు భూలోకానికి వచ్చి తన శరీరము ద్వారా ఈరోజు నీకు నాకు సర్వ మానవాళికి ఒక రక్షణ అనే ద్వారా కృప వచ్చినది. హల్లెలూయా. అందుకే ఇది ఏ కాలము? చెప్పాలి. ఏ కాలము? కృపకాలం. ఇది కృప అనబడుతుంది దేవుని బిడ్డలరా. ఎవరి ఒక్కరి సొంతం కాదది. ధర్మశాస్త్రము కేవలము ఆ ధర్మశాస్త్ర సంబంధికులకే, యూదులకు మాత్రమే. కానీ కృప అనేది దేవుని బిడ్డలరా సమస్త మానవాళికి. హల్లెలూయా. అందుకే ఈరోజు అన్యులమైన మనం కూడా ఎవరి కృపలో ఉన్నాము? ఈరోజు దేవుని కృపలో మనం వర్ధిల్లుతున్నామంటే కారణము అది క్రీస్తు ద్వారానే. ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామంటే కారణం దేవుని బిడ్డలరా అది క్రీస్తు ద్వారానే. దేవుడు ఇచ్చిన కృప ద్వారానే, దేవుడు ఇచ్చిన రక్షణ ద్వారానే ఈరోజు మనము ఆ కృపలో ఈ విధంగా వర్ధిల్లుతూ ఉన్నాం. శరీర సంబంధమైన మనము ఆత్మ సంబంధికులుగా మారిపోయాం. దేని ద్వారా? దేవుని కృప ద్వారా. హల్లెలూయా. దేని కృప ద్వారా? చెప్పాలి. ఎవరి కృప ద్వారా? దేవుని కృప ద్వారా. ఈరోజు దేవుని బిడ్డలారా భూలోకంలో చాలా రకాలుగా, చాలా మతాలుగా, కులాలుగా చాలా ఉన్నాయి దేవుని బిడ్డలారా. నేను అంటాను, ఈ కులాలు మతాలు అనబడుతున్న విడివిడిగా ఉన్న, వేరువేరుగా ఉన్న వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా ఈరోజు ఆ కృప ద్వారా ఒక్కటయ్యారు. హల్లెలూయా. దేని ద్వారా ఒకటయ్యారు? దేవుని కృప ద్వారా. అందుకే దేవుని బిడ్డలారా గమనించండి, మొదటిగా ధర్మశాస్త్రం యూదుల కొరకు మాత్రమే ధర్మశాస్త్రం. కృప అందరి కొరకు. హల్లెలూయా. ధర్మశాస్త్రము కేవలం యూదుల కోసం అయితే కృప మాత్రము అందరి కొరకు. రెండోదిగా రాసుకోండి, ధర్మశాస్త్రము ప్రజలను విభజించింది, కృప విభజించబడిన ప్రజలను ఐక్యత చేసింది. హల్లెలూయా. చెప్పండి, ఏం చేసింది? అందరు చెప్పాలి ఇప్పుడు. ధర్మశాస్త్రము
మాటలు వచ్చే వాళ్ళందరూ కలిసి స్వరమెత్తి చెప్పాలి. ధర్మశాస్త్రము ప్రజలను విభజించింది, కృప విభజించబడిన ప్రజలను ఐక్యత చేసింది. ధర్మశాస్త్రం ఏం చేసింది? విభజించింది. కృప ఏం చేసింది? ఐక్యత చేసింది. హల్లెలూయా. తేడా, వ్యత్యాసం ఉంది, గమనించండి దేవుని బిడ్డలారా. వ్యత్యాసం మనకు కనబడుతుంది. ఒకసారి చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదివి సాయం చేయండి. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి ఆ శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన మీరు ఆ కాలమందు సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలను లేని పరిజనులను నిరీక్షణ లేని వారును లోకమందు యుండి. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము ఎట్లా విభజించింది వీరిని అని మనం ఆలోచిస్తే, సున్నతి చేతి ద్వారా సున్నతి పొందుకున్నారంట. దేని ద్వారా? చెప్పాలి. దేని ద్వారా? చేతి ద్వారా. ఈరోజు దేవుని బిడ్డలు అనబడుటకు, ధర్మశాస్త్రము పిల్లలు అనబడుటకు, ఇశ్రాయేలీయుల ప్రజలు అనబడుటకు, నా బిడ్డలు అనబడుటకు దేవునికి ఆ మనుషునికి మధ్యలో ఏం పెట్టాడు దేవుడు అంటే? ఒక సున్నతి పెట్టాడంట. ఇప్పుడు అబ్రహాం ఏం చేసుకున్నాడు? ఏం చేయబడ్డాడు? సున్నతి చేయబడ్డాడు. ఈరోజు ముస్లిం సహోదరులు చేసుకుంటారులే మగపిల్లలు సున్నతి, ఆ సున్నతి అన్నమాట. సో దేవుడు ఒక నిబంధన పెట్టాడు. ఇశ్రాయేలీయుల ప్రజలందరికీ కూడా నావారు అవడానికి ఒక విభజన పెట్టాడు అన్నట్టు. అక్కడ సున్నతి చేసుకున్న వారు మాత్రమే ధర్మశాస్త్రం సంబంధికులు, దేవుని బిడ్డలు. సున్నతి లేని వారందరూ ఎవరు? అన్యజనులు. హల్లెలూయా. సున్నతి పొందిన వాళ్ళు ఎవరు? ఇక్కడ లేరు. మైండ్ అందరికి ఇక్కడ లేదు అస్సలు. సున్నతి పొందిన వారందరూ ఎవరు? దేవుని బిడ్డలు, ధర్మశాస్త్ర సంబంధికులు. సున్నతి లేని వారు ఎవరు? అన్యజనులు. సున్నతి పొందుకున్న వారు దేవుని బిడ్డలు, సున్నతి లేని వారు అన్యజనులు. ధర్మశాస్త్రం ఏం చేసింది? వీరిని విడగొట్టేసింది దేవుని బిడ్డలారా. ధర్మశాస్త్రము విడగొట్టింది. ధర్మశాస్త్రం విడగొట్టింది మనుషులను. అన్యజనులు తర్వాత నా బిడ్డలని అక్కడ ధర్మశాస్త్రము విడగొట్టింది దేవుని బిడ్డలారా. ఆ రోజు యూదులు మాత్రమే దేవుని బిడ్డలారా దేవుని ఆరాధించేవారు. ఎవరు ఆరాధించేవాళ్ళు? చెప్పాలి. ఎవరు ఆరాధించేవారు? దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు యూదులు మాత్రమే. అన్యజనులు ఆరాధించలేని వారు, ఇహలోక సంబంధమైన దేవతలను, దేవుళ్ళను, విగ్రహాలను పెట్టుకొని వాటిని పూజించేవారు దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ ధర్మశాస్త్రము ఎప్పుడైతే, గమనించండి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము సర్వశక్తి కలిగిన దేవుడు మానవాళి కొరకు భూలోకానికి దిగి వచ్చి, ఇదిగో తన చేతులలో కాళ్ళల్లో మేకులు ఎప్పుడైతే దిగబడ్డాయో, ఆ మేకులు దిగబడినప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేశాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? చెప్పాలి. ఏం చేశాడు? యేసయ్య ఆ సిల్వ మరణము ద్వారా, ఆ సిల్వపై ఇదిగో సిల్వకు వేలాడదీయబడిన ఆ మేకుల ద్వారా ఈ విభేదం అనేది దేవుని బిడ్డలారా తొలగించేసి ప్రభు అన్నాడు, ఇదిగో నా రక్తము ద్వారా నిన్ను కొన్నాను. హల్లెలూయా.
సర్వమానవాళికి ఇదిగో నా ద్వారా విడుదల. సున్నతి చేసుకున్న వాడే నా ప్రభు, నా బిడ్డ కాదు. సున్నతి లేనివాడు అనుచరుడు కాదు. సర్వ మానవాళి కొరకంట ఆయన ఏం చేశాడంట? మేకులు ధరింప చేయబడ్డండి దేవుని బిడ్డలారా. ఆ మేకుల ద్వారా ఈరోజు క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే దాని నుండి ఐక్యత పరిచండు. హల్లెలూయా. ఏం చేశాడండి? నేను అంటాను, పాత నిబంధన ప్రకారము సున్నతి చేసుకున్న వారే ఆయన బిడ్డలు. కొత్త నిబంధన ప్రకారము సర్వమానవాళి ఆయన బిడ్డలే. సర్వమానవాళి కొరకే ఇదిగో ఈ సిలువ మ్రానుపై నేను బలి అవుతూ ఉన్నాను. సర్వమానవాళి ఆత్మలను నేను రక్షించుకున్న కొరకే ఇదిగో నన్ను నేను సిలువకు మరణానికి అప్పచెప్పుకుంటున్నాను అంటాడు తండ్రి. హల్లెలూయా. ఎవరి కొరకండి? యూదుల కొరక, సర్వమానాలి కొరక? ఈరోజు మనము కూడా విడుదల పొందుకున్నాము. కారణం ఏంటంటే యేసయ్య ఆ సిలువ మరణము ద్వారానే. ధర్మశాస్త్రము కేవలము విభజించింది దేవుని బిడ్డలారా మనుషులను. కానీ కృప ఏం చేసిందంటే ఈరోజు నిన్ను నన్ను రక్షించి ఐక్యపరిచినది. హల్లెలూయా. ఏం చేసిందండి? కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. గ్రీకు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటననియు భేదము లేదు. హల్లెలూయా. ఈ కృపకాలము దేవుని బిడ్డలారా గ్రీకు దేశస్థుడు లేదు, యూదుడు లేదు, అన్యజనులు లేరు, భేదము లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా భేదం ఏ రోజు ఉండే? ధర్మశాస్త్ర సంబంధముగా భేదం ఉండే. ఈరోజు భేదం అనేది లేదు దేవుని బిడ్డలారా. ఇప్పుడు సర్వమానవులు ఏమైపోయారు? చెప్పలు ఏమైపోయారు? ఏకమైపోయారు, ఐక్యత అయిపోయారు దేవుని బిడ్డలారా. అది దేని ద్వారానంటే యేసయ్య ఇదిగో పరలోకం నుండి భూలోకానికి శరీర సంబంధిగా భూలోకానికి వచ్చి ఎప్పుడైతే సిలువ మ్రానుపై వ్రేలాడాడో, శీలలు మేకలు ధరించబడ్డాయో, బల్లెపు పోటు ధరింపబడ్డాదో, కీటము పెట్టబడ్డాదో, నిలువెల్ల రక్తము చిందింపబడ్డాదో, ఆ రక్తము ద్వారా సర్వమానవాళికి ఐక్యత వచ్చినది. హల్లెలూయా. కొనుక్కులేదు. హల్లెలూయా. అయితే గమనించండి, ధర్మశాస్త్రం అనబడుతున్నది దేవుని బిడ్డలారా మనుషులను విభజించినది. చెప్పండి ఇప్పుడన్నా, ధర్మశాస్త్రం ఏం చేసింది? కృప ఏం చేసినది? మనుషులను ఐక్యపరిచింది దేవుని బిడ్డలారా. ఈ కృప అనబడుతున్నది ఈరోజు కృపకాలంలో మనం బ్రతుకుతున్నాం దేవుని బిడ్డలారా. ఇది ఐక్యత. ధర్మశాస్త్ర సంబంధముగా విభేదాలు రాలేవు దేవుని బిడ్డలారా, విభజించలేదు. ఈరోజు కృప ద్వారా సర్వమానవాళి ఏకముగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మన భారతదేశంలో దేవుని బిడ్డలారా గమనించండి, మన భారతదేశంలో చూసినట్లయితే గూడానికి ఒక చెప్పాలి, గూడానికి ఒక కులము, గూడానికి ఒక మతము. ఎన్ని మతాలు ఉన్నాయండి? ఎన్ని మతాలు ఉన్నాయి? భారతదేశంలో దేవుని బిడ్డలారా మతాలు కులాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. నోరు తెరవండి.
చాలా కులాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. రకరకాలుగా మతాలు ఉన్నాయి. క్రిస్టియన్ మతం అంట, జైన మతం అంట, బుద్ధ మతం అంట, హిందూ మతం అంట, ముస్లిం మతం అంట, ఇలా చాలా చాలా మతాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. రకరకాల కులాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు దేవుని బిడ్డలారా, ఈరోజు కేవలము క్రీస్తు కృప ద్వారా ఏమయ్యా మనం అందరం అంటే ఈరోజు దేవుని బిడ్డలారా ఐక్యపరచబడ్డాము. హల్లెలూయా. మేము చిన్ననాటిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, చిన్నతనంలో ఉన్నప్పుడు చూసినట్లయితే వేరే కులస్తుల్లో, వేరే మతంలో దగ్గరికి వెళ్తే మాకు భోజనాలు పెట్టే వాళ్ళు కూడా కాదు, వాళ్ళతో కూర్చొని తినబెట్టేవారు కూడా కాదు. ఒక్కొక్క ఊర్లో అయితే చాయ్ తాగితే కూడా గ్లాసులు కడిగి, తక్కువ కులస్తుడు ఏం చేయాలి, గ్లాసులు కడిగి వాళ్ళకి మళ్ళీ నీట్గా పెట్టించి రావాలి. అంటే అగ్ర కులాలు, అగ్ర మతస్థులు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే కింది కులంలో ఉన్న వారికి, తక్కువ కులం వారి అందరికీ కూడా హింసించేవారు దేవుని బిడ్డలారా. వేరుగా చూసేవారు, విభజించేవారు. అలాంటి మన భారతదేశంలో కూడా ఈరోజు ఐక్యత కలిగి ఒకే దేవుని సన్నిధిలో అన్ని మతస్థులు, అన్ని కులస్తులు ఇదిగో క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అది కారణం యేసయ్య శిలువ మరణము ద్వారా, యేసయ్య శిలువ రక్తము ద్వారా, యేసయ్య ఆ శిలువలో వేలాడిన ఆ త్యాగము ద్వారా సర్వమానవాళికి ఈరోజు ఐక్యత వచ్చింది. ధర్మశాస్త్రము ద్వారా మనుషులు విభజించబడ్డారు, కానీ క్రీస్తు ద్వారా మనుషులు ఐక్యపరచబడ్డారు. అదే క్రీస్తు శక్తి, కృప. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అనేక మతస్థులు ఉన్నారు. అన్ని మతస్థులు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరుండి ఈరోజు ఎవరిని ఆరాధిస్తున్నారు? యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నారు. అన్ని సంఘాలలో ఈరోజు అన్ని కులస్తులు దేవుని బిడ్డలారు, అన్ని కులస్తులు. ఒకరోజు తక్కువ జాతి మాదిగ మాలలకు మాత్రమే దేవుని సన్నిధిలో ఆరాధించే అవకాశం ఉండే, కానీ ఈరోజు దేవుని బిడ్డలారా అన్ని కులాలు, అన్ని మతాలు, రెడ్డిలు, గౌడ్లు, అందరూ బ్రాహ్మణులు, ఇంకా ముస్లిమ్స్, అన్ని కులాలు ఎక్కడ ఆరాధిస్తున్నారు? ఏదో ఎంత ప్రేమతో దేవుని బిడ్డలారా. ఆ రోజు అన్నం పెట్టే వాళ్ళు కాదు, కానీ ఈరోజు కలిసిమెలిసి అన్నం తినే కాడికి తెచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేని ద్వారా వచ్చింది అది? ఆయన కృప ద్వారా. ధర్మశాస్త్రము విడదీసింది, కృప ఐక్యతపరిచింది. ఒకరోజు అమెరికా దేవుని బిడ్డలారా, అమెరికా పెద్ద దేశం కాబట్టి, అగ్రదేశం కాబట్టి ఆ దేశము చాలా తేడా చూసేది. తెల్లవారు నల్లవారు అని ఒక పేరు పెట్టేసింది. అది ఏం పెట్టిందండి? నల్లవారికి చాలా హీనంగా చూసేవాళ్ళు వాళ్ళు. తెల్లవారు అంటేనే వాళ్ళు ఒక రకంగా ప్రేమించే వాళ్ళు, అన్నీ చేసుకునే వాళ్ళు దేవుని బిడ్డలారా. నల్ల వాళ్ళకి చాలా హీనంగా చూసేవారు. కానీ ఒక భక్తుడు దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు ఏం చేస్తాడనంటే, జూనియర్ మార్టిన్ లూథర్ అని ఆ భక్తుడు ఏం చేస్తాడనంటే, ఒకరోజు బహిరంగ ప్రకటన చేసింది ఏంటంటే, ఇదిగో నల్లవాడు తెల్లవాడని ఇలా విభేదిస్తూ ఉన్నాం కదా, ఇంత అంటే తెల్లవారిని గనులుగా నల్లవారిని హీనంగా చూస్తున్నాం కదా, కానీ దేవుడు ఇదిగో ఒకరోజు నల్లవాడినే మన దేశానికి అధ్యక్షుని చేయబోతున్నాడు అని ఆయన ప్రకటన చేసేసాడు. వాగ్దానం అంటే ఒక ప్రవచనం చేత పలికేస్తాడంట దేవుని బిడ్డలారా. పలికేసినప్పుడు ఇప్పుడు నేను అంటాను, ఆ తెల్లోళ్ళందరూ ఏమనిండొచ్చు? ఆయనకి తెల్లోళ్ళందరూ ఏమనిండొచ్చు? దూషించిరు, అవమానపరిచిరు, అన్నీ చేసిండొచ్చు దేవుని బిడ్డలారా. అన్నీ చేశారు. ఆయన క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు రక్తంలో కడగబడిన ఆ ప్రేమను బట్టి, ఆ ఐక్యతను బట్టి ప్రభు ఆయనతో మాట్లాడిన ఆ మాటను ప్రజలకు చెప్పాడు. కానీ దేవుని బిడ్డలారా, ప్రజలు
ఆ సత్యాన్ని నమ్మలేకపోయారు, వినలేకపోయారు. నేను అంటాను, జార్జ్ బుష్ తర్వాత అమెరికాకి అధ్యక్షుడు ఎవరయ్యారు చెప్పాలి? ఆ? బారక్ ఒబామా. ఎవరైనా ముస్లిం అయినా, నల్లటి అయినా ఇప్పుడు అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు. హల్లెలూయా. అయ్యాడా కాలేడా? వాళ్ళ దేశస్తుడా కాదైనా. కానీ దేవుని బిడ్డలారు గమనించండి, అది ఎలా అధ్యక్షుడు అయ్యాడంటే దేవుని ప్రవచనము ద్వారా, దేవుని కృప ద్వారా, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా సర్వమానవాళికి ఐక్యతనిచ్చాడు. హల్లెలూయా. యేసయ్య శిల్వ మరణము ఎప్పుడైతే పొందుకున్నాడో దేవుని బిడ్డలారా, ఆ మరణము ద్వారా, ఆ మేకుల ద్వారా ఈ ధర్మశాస్త్రం అనేది ఏమైపోయింది? కొట్టివేయబడ్డది. హల్లెలూయా. ఆ రోజు దేవుని బిడ్డలారా గమనించండి, ఇశ్రాయేలుల ప్రజలు విభజించారు, విభజించాడు ఆ ధర్మశాస్త్రం. కానీ కృప ఈరోజు మనలందరినీ కూడా ఐక్యతపరిచింది. హల్లెలూయా. వాక్యం ఏమంటుంది తెలుసా? నిన్ను వాళ్ళే చెప్పాలి, నిన్ను వాళ్ళే ప్రేమించండి. అప్పుడు అలా లేదండి, ధర్మశాస్త్రం ప్రకారం అలా లేదు, కలుపుకోవడానికి కూడా ఛాయిస్ లేదు. అన్యుడు ఎవడైనా వస్తే రానిచ్చే ప్రసక్తి లేదు, అది ధర్మశాస్త్ర ప్రకారం. కానీ కృపకాలం దేవుని బిడ్డలారా, ఈ కృపకాలంలో దేవుడిచ్చిన కృప ద్వారా మనలందరినీ కూడా, మానవులని ఏం చేశాడు దేవుడు? చెప్పాలి, ఏం చేశాడు? ఐక్యపరిచాడు. హల్లెలూయా. మూడోదిగా గమనించండి దేవుని బిడ్డలారా, మూడోదిగా నేను చెప్తాను, ముందుకెళ్తాను. మూడోదిగా ధర్మశాస్త్రము పాపాన్ని ఆరోపించింది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? చెప్పాలి, పాపాన్ని ఆరోపణ చేసింది. కృప పాపాన్ని కడిగింది. వ్యత్యాసం చూడండి. నేను తర్వాత ఒక్కొక్కరికి నిలబెట్టి అడుగుతాను మీకు. ధర్మశాస్త్రం ఏం చేసిందండి? చెప్పాలి, ధర్మశాస్త్రం ఏం చేసింది? ఆరోపణ చేసింది. కృప ఏం చేసింది? పాపాన్ని కడిగింది. ఎంత సింపుల్గా ఇంత మంచిగా చెప్తున్నా, మైకేమన్నా వినబడుతుందా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసింది? ధర్మశాస్త్రం ఏం చేసింది? ఆరోపణ చేసింది, అంటే నేరం. ఆ కృప ఏం చేసింది? కడిగి వేసింది. హల్లెలూయా. రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదివి సాయం చేయండి. రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ధర్మశాస్త్రము వలన పాపం ఎట్టిదో తెలియబడుచున్నది. ఇప్పుడు ధర్మశాస్త్రం మూలముగా మనుషుడు పాపము చేసినట్టు కనబడుతుంది. హల్లెలూయా. ధర్మశాస్త్ర మూలముగా మనుషుడు పాపము ఎత్తిపట్టింది, పాపము సంబంధిగా చెప్పింది, పాపము తీర్పు తీర్చింది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని బిడ్డలారా బైబిల్లో చాలా రకాలుగా ఉంది. ఆ వ్యక్తిని పాపిష్టుడిగా, పరిశుద్ధుడిగా ధర్మశాస్త్రమే బయట పెట్టింది దేవుని బిడ్డలారా. అంటే ఆరోపణ చేసింది, నువ్వు పాపిష్టుడివి, నువ్వు పాప సంబంధివి అని ఆ యొక్క ధర్మశాస్త్రమే తెలిపింది. కానీ కృప ఏం చేసిందంటే, గమనించండి దేవుని బిడ్డలారా, కృప ఏం చేసింది అంటే, చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించడానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. కృప ఏం చేసింది? మనల్ని ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేసింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం.
ఈరోజు ధర్మశాస్త్రము దేవుని బిడ్డలారా పాపం ఎట్టిదో ఆరోపణ చేసింది, కానీ క్రీస్తు రక్తము ద్వారా ఈరోజు ఆ పాపము నుండి విముక్తి కలిగినది. ఈరోజు ఏ రక్తము ద్వారా, ఎవరి రక్తము ద్వారా పాప విమోచన కలగదు దేవుని బిడ్డలారా? అది ఏకైక దేవుడు సర్వశక్తి కలిగిన క్రీస్తు ద్వారానే, ఆయన రక్తము ద్వారానే పాప విమోచన ఉన్నది. మనుషులారా ఆలోచించండి, దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈరోజు నీ పాపము కడగబడాలంటే ధర్మశాస్త్రం మూలముగా నీ పాపము కడగబడదు. లోక ఆచార ప్రకారము నీ పాపము కడగబడదు. ఇహలోక సంబంధమైన దేవతల ద్వారా నీ పాపము కడగబడదు. ఒక నీటి ద్వారా, నీ రక్తము నీళ్ళ ద్వారా నీ పాపము కడగబడదు. ఈరోజు పాపము కడగబడాలంటే రక్తము కావాలి. హల్లెలూయా. పాప పరిహారహో పుణ్య పురుష రక్త ప్రోక్షేణ. పాపము పరిహారం కావాలంటే, ఒక మనుషుడు పవిత్రుడిగా కావాలంటే, పుణ్య పురుషుడిగా పుట్టిన ఒక మనుషుని రక్తము ద్వారా పాప విమోచన ఉన్నది. అదే పరిశుద్ధుడిగా పుట్టిన క్రీస్తు, పరిశుద్ధుడిగా పుట్టిన మానవానిగా పుట్టిన క్రీస్తు, ఆయన రక్తము ద్వారానే ఈరోజు పాప విమోచన ఉన్నది. హల్లెలూయా. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే టెస్టులు చేయించి, ఒక బలహీనత, అమ్మ ఇప్పటివరకు బలహీనత ఉందని చెప్పింది కదా, ఇప్పుడు నేను అంటాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెస్టులు రాశారు. టెస్టులు రాసిన తర్వాత ఆ టెస్టులలో ఏ బలహీనత ఉన్నదో, ఏ రోగం ఉన్నదో, ఏ వ్యాధి ఉన్నదో ఆ టెస్టుల్లో ఏమవుతుంది? అర్థమవుతుంది. హల్లెలూయా. నేను అంటాను, గమనించండి, టెస్టులు చేసింది ఎవరంటే ధర్మశాస్త్రము. ఇదిగో నీకు ఈ రోగం ఉన్నదని చెప్పేసింది, నీకు ఈ వ్యాధి ఉన్నదని చెప్పేసింది దేవుని బిడ్డలారా. నేను అంటాను, ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం క్రీస్తు కృప మనకి ఏం చేసిందంటే, డాక్టర్ ఏం చేశాడంటే ఆ రిపోర్ట్లను చూసి ఇప్పుడు మెడిసిన్ రాశాడు. ఏం రాశాడండి? మందులు రాశాడు. ఆ మందుల ద్వారా ఈరోజు మనకి ఏమైంది? విడుదలైంది. హల్లెలూయా. ధర్మశాస్త్రము పాపాన్ని ఆరోపిస్తే క్రీస్తు రక్తము ద్వారా ఈరోజు ఆ పాపము నుండి నిన్ను విముక్తి చేసినది. అది దేవుని కృప. ఇంకా ఎవరైనా దేవుని బిడ్డలారా ఇంకా రక్షణ లేని వారు ఉన్నారేమో, ఇంకా పాపము కడుక్కోకుండా ఉన్నారేమో. నీ పాపము ఏ మందుల ద్వారా పోదు దేవుని బిడ్డ. నీ పాపము ఏ విగ్రహాల ద్వారా పాపము నుండి విడుదల కావు. పుణ్యాలు చేస్తే పాపము నుండి విడుదల కాదు. నీకు ఎక్కడనో పోయి గుండు కొట్టుకొని వస్తే నీ పాపము విడుదల కాదు. నీవేమో మొక్కుబాట్లు తీర్చుకుంటే నీ పాపం నుండి విడుదల కాదు నువ్వు. కానీ యేసయ్య రక్తంలో నువ్వు కడగబడితేనే పాపము నుండి నీకు విడుదల ఉంది. హల్లెలూయా. ఎందుకంటే సర్వమానవాళి కొరకే ఆయన రక్తము చిందించాడు. సర్వమానవాళిని పరిశుద్ధంగా పరచడానికే రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు దేవుని బిడ్డలారా. అందుకే ఆయన రక్తంలోనే మనకు విడుదల ఉంది. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని పాపాన్ని ఏం చేసింది? ఆరోపించింది. కృప ఏం చేసింది? కడిగినది. అందుకే ఈరోజు కృపలో ఉన్నాం మనం. దేవుని కృపలో మనం ఉన్నాం కాబట్టే, యేసయ్య రక్తములో మనం కడగబడ్డాం కాబట్టే ఇదిగో విశ్వాసులుగా అనబడి సంఘముగా కూడుకొని ఈరోజు ఆయనను మహిమపరుస్తున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం. అది దేవుని కృప వలనే. ఈ కృప పక్కన పెట్టి అనేకులు ఈరోజు ఆయన రక్తాన్ని కాళ్ళ కిందేసి తొక్కుతున్నారండి. ఎవరు? క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఈరోజు బాప్తిసం లేక, ప్రభుని అంగీకరించక, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించక, పాపాలు ఒప్పుకొని దాన్ని సమాధి చేసి నీటి బాప్తిసం ద్వారా ఆయన రక్తంలో కడగబడాలన్నా స్వీకరించాలన్న ఆలోచన లేక ఈరోజు ఆ రక్తాన్ని ఏం చేస్తున్నారు? చెప్పాలి ఏం చేస్తున్నారు? కాళ్ళ కింద దొక్కిస్తున్నారు, వృధా చేస్తున్నారు. ఆయన త్యాగాన్ని గుర్తెరగక యేసయ్య గురించి చచ్చిపోయాడంట. ఎప్పుడు? ఆ గుడ్ ఫ్రైడే రోజు ఏడుపు తప్ప ఆ రక్తంలో కడగబడేది మాత్రము లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధుడిగా కావాలంటే,
నువ్వు పవిత్రాలుగా కావాలంటే, నీ పాపము కడగబడాలంటే అది యేసయ్య రక్తము ద్వారానే. హల్లెలూయా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించడానికి మహిమగల ప్రభావము గల యుగ యుగములు, అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడట దేవుని బిడ్డలారా. ఏం చేస్తున్నాడు చూడండి. నువ్వెంత పాపం చేసినా, నువ్వే తప్పిదం చేసినా ఆ పాపమంతా కూడా కడిగివేసి నిన్ను ఐక్యపరిచి దేవుని బిడ్డలారా, నిన్ను ప్రజలందరినీ, మతాలు, కులాలన్నీ కూడా దూరం చేసి ఐక్యపరిచి ఈరోజు పాపమన్న ఉన్నదన్నది ఆరోపణ వస్తే కూడా ఆరోపణని లేకుండా ఆయన రక్తంలో నిన్ను కడిగి వేశాడు ఆయన. హల్లెలూయా. అందుకే కృప చాలా శ్రేష్టమైంది ఈ అంత్య దినములో. కృప ఎలాంటిదండి? చెప్పాలి ఎలాంటిది? ధర్మశాస్త్రము టెస్టులు అయితే కృప మందుల ద్వారా రోగం ఏమైపోతుంది? లయమైపోతుంది. అందుకే ఈరోజు దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రానికి కృపకున్న తేడా. సో ఇంకొక మాట చెప్దాం. 4వ మాట ఏంటంటే, నేను 6 మాటలు చెప్తానన్నాను. 4వ మాట, ధర్మశాస్త్రము శిక్షించింది, కృప క్షమించింది. చెప్పండి, అందరు చెప్పాలి. ధర్మశాస్త్రము శిక్షించింది, కృప యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నిన్ను శిక్షింపలేరా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఒక వ్యభిచారి స్త్రీ పట్టుబడ్డది దేవుని బిడ్డలారా. ఒక స్త్రీ పరాయి పురుషునితో పాపం చేస్తున్నప్పుడు దొరకబడ్డది. పట్టుబడినప్పుడు ఆ ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలారా ఆమెను ఈడ్చుకొని వచ్చి గౌని యొద్దకు వచ్చి, ఇప్పుడు ఏం చేయాలనంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలనంటే రాళ్లతో కొట్టి చంపాలి. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసింది? శిక్షించింది. ధర్మశాస్త్ర ప్రకారము గమనించండి దేవుని బిడ్డలారా, రాళ్లతో కొట్టి చంపేయాలి. అంటే ఆ ప్రజలందరూ రాళ్ళు తీసుకొని సిద్ధంగా నిలబడ్డారు. ఇప్పుడు దేనికోసము? ఆ స్త్రీని చంపేయడానికి. గిద్యోన్ ఏమిటి కోసము? ఎవరిని? యా స్త్రీని? ఆ స్త్రీ, రైట్. ఆ పాపం చేసిన స్త్రీని దేవుని బిడ్డలారా ఏం చేశారంటే రాళ్ళు ఎత్తి పెట్టారంట. కారణం ఏంటి? ధర్మశాస్త్రం మూలముగా ఒక స్త్రీ పాపం చేస్తే, కన్యక మీద పరాయి పురుషుడు పాపం చేస్తే, విశ్రాంతి దినమున ఆరాధన చేయకపోతే వీళ్ళందరూ ఏం చేసేవారు? రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. హల్లెలూయా. ఏం చేసేవారండి? ఇప్పుడు అందరూ కూడా దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. వచ్చేటలకి యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడు. ఎదిగో యేసు ప్రభు నేలకు మూత వేసుకొని వ్రేలుతో నేలపైన రాస్తూ ఉన్నాడంట. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే పాపం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. యేసుక్రీస్తు దగ్గరికి ఆ పంచాయతీ వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఇప్పుడు క్రీస్తు అంటుడు, ఇదిగో మీలో ఎవరు పాపము చేయలేరో వారు మాత్రమే మొదటి రాయి వేయండి అని ఆయన ఈ మాట చెప్పేసి తల కిందికేసి వేలుతో ఏం రాస్తున్నాడు? ఏదో నేల మీద రాస్తూ ఉన్నాడు. ఈ ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలు చూశారు. చూసి, అమ్మో, నేను చేసిన పాపమును రాస్తున్నాడు, నా తప్పిదం ఏంటో బయట పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మొదటి రాయి ఎవ్వరు వేయడానికి, అంటే వీళ్ళందరూ ఏమైనారు?
పాపము చేసిన వారిగానే ఉన్నారు. హల్లెలూయా. ఆ రోజు పాపము, గమనించండి, నేరం మోపింది దేవుని బిడ్డలారా. ఆ రోజు మనుషులను, పాపాన్ని శిక్షించింది దేవుని బిడ్డలారా. ధర్మశాస్త్రం శిక్షించింది. కానీ క్రీస్తు కృప ఏం చేసిందంటే, అమ్మా వాళ్ళు నిన్ను ఏమనలేరా అయ్యా, ఏమనలేరయ్యా, అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట నీవు పాపము చేయకు. ఆ రోజు ధర్మశాస్త్రం మూలముగా దేవుని బిడ్డలారా మరణం వచ్చినా క్రీస్తు ద్వారా ఈరోజు మృత్యుంజయుడిగా నువ్వు సజీవుడిగా ఉండడానికి దేవుడు ఇచ్చిన కృప. నువ్వు ఏ పాపములో ఉన్నా పర్వాలేదు దేవుని బిడ్డలారా, ఏ పాపములో ఉన్నా, ఏ శాపములో, ఏ దరిద్రమైన పనులను చేసిండొచ్చు దేవుని బిడ్డ, కానీ ఈరోజు క్రీస్తు ద్వారా నీకు విడుదల కలగబోతున్నది. హల్లెలూయా. దొంగలకైనా, వ్యభిచారులకైనా, తాగుబోతులకైనా, విగ్రహారాధకులైనా లోకములో చెయ్యరాని పాపము నువ్వు చేయి. ఆ పాపము చేసిన నీవు ఈరోజు కృప కిందికి నువ్వు యేసయ్య దగ్గరికి రా. నిశ్చయముగా ఆ పాపం నుండి దేవుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు. నా దేవుడు నిన్ను క్షమించబోతూ ఉన్నాడు. నీ కొరకే ఆయన ప్రాణం పెట్టాడు దేవుని బిడ్డలారా. నువ్వు ఆయనకి ఇష్టం, నీకోసం ఏదైనా చేయగలుగుతాడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు నా దేవుని బిడ్డ. ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమించే వారి కొరకే ప్రాణము త్యాగం చేయగలుగుతాము. హల్లెలూయా. ద్వేషించే వారి కోసం ప్రాణం పెడతారా? ఇష్టం లేని వారి కొరకు ప్రాణం పెడతారా? ఎవరి కోసం పెడతారు? ఎవరి కోసం ప్రాణం పెడతారు? అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డ. ఓ దొంగ, ఓ వ్యభిచారి, ఓ పాపంలో ఉన్న మనుషుడా, ఓ తాగుబోతూ, లోకములో విచ్చలవిడి తిరుగుతున్న మనుషుడా, పేకాటాడుతున్నవాడా, చుట్టబీడి సిగరెట్ తాగుతున్నవాడా, సినిమాలు జులాయిగా తిరుగుతున్నవాడా, డ్రగ్స్ వాడుతున్నవాడా, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. యేసయ్య సన్నిధానికి రా. దిగు, ప్రభు నిన్ను క్షమించబోతూ ఉన్నాడు. ఈ పాపం చేశానే, నన్ను క్షమించేవారు ఎవరు లేరని అనుకోవచ్చు. ఈ పాపంలో ఉన్నానే, ఏం ముఖం పెట్టుకొని తలెత్తుకొని నేను తిరగాలని అనుకుంటుండొచ్చు. ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను అంగీకరించి అవి నువ్వు వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వు కూడా రక్షింపబడతావు. హల్లెలూయా. నా దేవుడు శిక్షించేవాడు కాదు దేవుని బిడ్డ. ఈ కృపాకాలములో మనమందరము క్షమించబడే వారిమే. ఎప్పుడు క్షమించబడతామో? మనల్ని ప్రేమించి మన నిమిత్తమైన రక్తం గార్చాడే, ఆ రక్తములో కడగబడినప్పుడు. హల్లెలూయా. ఆయన సన్నిధానికి వచ్చి వచ్చినట్టు వచ్చి అన్నీ మరలా చేస్తానంటే కాదు, అవి విడిచిపెట్టు అన్నాడు యేసయ్య. అక్కడ ఏమన్నాడు ఆమె స్త్రీకి? అమ్మా, ఇక మీదట నేను కూడా శిక్షించను, కానీ ఇక మీదట పాపము చెయ్యకుము. హల్లెలూయా. యేసయ్య సన్నిధానికి వచ్చిన మనం అందరం కూడా దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు లైవ్ ద్వారా వింటున్న ప్రతి మనుషుడా, క్రీస్తు ఎదుట ఎప్పుడైతే నీవు మోకరించి ప్రార్థిస్తున్నావో, దేవుని వర్తమానం ఎప్పుడైతే వింటున్నావో, యేసయ్యను అంగీకరించావో, నీటి బాప్తిసం ద్వారా ఆయన సొత్తుగా నువ్వు మార్చబడ్డావో, ఇక మీదట పాపము చేయకు. ప్రభు నిన్ను క్షమించాడు కనుక, ఆయన రాజ్యానికి నిన్ను వారసుడిగా చేయబోతున్నాడు కనుక ఇక మీదట నువ్వు పాపము చేయకు. హల్లెలూయా. వచ్చి కూడా నేను ఇంకా చేస్తూనే ఉంటా అంటే అప్పుడు లేదండి మన క్షమాపణ. అందుకే ధర్మశాస్త్రము మనుషులను ఏం చేసిందంట? చెప్పాలి ఏం చేసిందంట? యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము చదివి సాయం చేయండి. యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. భక్తిహీనులై మన దేవుని కృపను కామతత్వమునకు దుర్వినియోగం పరుచుచు. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? భక్తిహీనులుగా ఉంటున్నారంట చాలామంది క్రైస్తవులలో. అర్థమవుతుందా?
భక్తిహీనులుగా అంటే గమనించండి, భక్తిహీనులుగా ఎక్కువ ఉన్నారు. భక్తి కలిగిన వారు ఎవరో తెలుసా? భక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే బైబిల్లో ఇదిగో ఇట్లా అంటారు, ఇదిగో చిట్కేస్తారు. ఎలా? అరే సౌలు సైనికులతో కాలేదురా, నీతో కాదురా తమ్ముడా, నువ్వు రారా. ఎవరు? భక్తిహీనులు. సైన్యంతో కాలేదు గొలియాతును ఎదిరించడానికి, నీ వల్ల కాదురా తమ్ముడా, రారా. ఇదిగో నా దేవుని ముందు గొలియాతు ఎంత. హల్లెలూయా. ఏ భక్తి? చిన్న తుఫాన్ లాగా చిన్న వర్షం పడ్డది పొద్దున. ఏ వర్షము? భారీ వర్షం కాదు, చిన్నగా సన్నం పడ్డది. అది ఎవరిని డిస్టర్బ్ చేయదు. ఈరోజు ఆ వర్షం వంక పెట్టి భక్తిహీనులు ఎక్కడున్నారు చెప్పాలి? ఎక్కడున్నారు? ఎంత వర్షం పడ్డా శరీర సంబంధంగా పనులకు పోవడానికి పోతారు, అది మాత్రం వదిలిపెట్టారు. కానీ చిన్నగా ఏదైనా ఆటంకం వస్తే భక్తి ఏమైపోతుంది? ఈరోజు సన్నగిలిపోయింది, భక్తిహీనులు అయిపోయారు. ఈరోజు దేవుని బిడ్డలారా, భక్తిహీనుల చేత కృపను ఏం చేస్తున్నారంటే దుర్వినియోగం చేస్తున్నారంట. దేవుని ఆరాధించడానికి భక్తిహీనులుగా, దేవుని తట్టు నిలబడడానికి భక్తిహీనులుగా, ఈరోజు సంఘం కొరకు, క్రీస్తు కొరకు, ఇదిగో సావుకుడు కొరకు నువ్వు నిలబడంటే అమ్మ ఊరంతా ఒకటే అయిపోతుంది, నన్ను ఒంటరి చేస్తుందేమని ఒక ఫీలింగ్తో మనుషులు కూడా ఈరోజు ఆత్మీయ సంఘాలు వదిలిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేనంట షడ్రక్ మేషక్ అబేద్నెగోలోని ఎవరి తట్టు నిలబడ్డారు? దేవుని తట్టు నిలబడ్డారు. ఇదిగో రాజా, ఒకవేళ నా దేవుడు ఒకవేళ కాపాడకపోయినా మాత్రం మేము మాత్రం దానికి నమస్కారము. నువ్వెంత నిబంధన పెట్టు, ఏ నిబంధన పెట్టు, నువ్వు ఏ అగ్నిగుండమన్నా, ఏ నూనెనన్నా నువ్వు ఎక్కువ వేడిగా చేయి, మాకు భయం మాత్రం లేదు. ఎందుకో తెలుసా? ఎవరంట? ఆ మాట ఎంత మధురంగా ఉంటుంది తెలుసా? ఆ వేడిమి కలిగిన అగ్నిగుండము నుండి రక్షించుటకు సామర్థుడు ఎవరు? నా దేవుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, భక్తి పెంచుకోవాలి కానీ బలహీనత రాకూడదు మనుషులకి. దేవుని కృపలో ఉన్న మనుషులు కూడా ఈరోజు ఎలా ఉంటారంటే పిరికొలలాగా ఉంటారు, పిరికొలలాగా. హల్లెలూయా. పిరికొలలాగా ఉంటారు, బలహీనులైపోతారు. ఈరోజు పేరు చెప్పుకుంటున్నారు, నామకార్థంలో ఆచారంలో ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, బాప్తిసాలు తీసుకున్నామంటున్నారు కానీ చుట్టబిడి సిగరెట్ తాగుతూనే ఉంటారు. బాప్తిసాలు తీసుకుంటామంటారు కానీ మత్తు తాగుతూనే ఉంటారు. మళ్ళీ నెల వచ్చి బల్ల తింటుంటారు చాలామంది సంఘాలలో. ఒక ఆకులు, ఏమాకులు? కిల్లి అవ్వలు, అమ్మలు చాలామంది ఏం చేస్తారు? బాప్తిసం తీసుకున్నాక కూడా ఆకు తింటుంటారు, మళ్ళీ జరద తింటుంటారు. పోయి మళ్ళా సారాయి కళ్ళు దుకాణాలలో కూర్చొని ఎవరికి తెలవకుండా తాగేసి వస్తారు. మళ్ళా నెల వచ్చి ఎక్కడ కూర్చుంటారు? బల్లలో కూర్చుంటారు. భక్తిహీనులుగా అయిపోతున్నారు ఈరోజు. కృప ఇచ్చాడు, ఆ కృపను అడ్డం పెట్టుకొని దేవుని బిడ్డలారా ఈరోజు ఆ కృపను దుర్వినియోగం చేసుకుంటూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఈరోజు. నేనంట ఈరోజు ప్రభుత్వం నుండి నిన్ను విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, అలాంటి దుర్యోగం నువ్వేమన్నా చేస్తున్నావేమో, ఆయన కృపకు వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతున్నావేమో, ఆయన కృపను ఒకవేళ నీ కాళ్ళ కింద వేసి తొక్కుతున్నావేమో, ఆ కృపను నువ్వు లెక్క చేయకొస్తున్నావేమో. దేవుని బిడ్డ, ఎదుగు ప్రభువు నిన్ను శిక్షించేవాడు కాదు, క్షమించగలిగిన వాడు. ఎదుగు రా, యేసయ్య సన్నిధిలో ఒప్పుకో, నిశ్చయముగా దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన కృపను మాత్రం మనము వృధా చేసుకోవద్దంట. దేవుని బిడ్డలారా, ఏం చేసుకోవద్దంట? చెప్పాలి, ఏం చేసుకోవద్దు? కృప వృధా చేసుకోవద్దు. ఆ రోజు దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినం అనేది ఆరాధించకపోతే, విశ్రాంతి దినం రోజు ఆరాధించకపోతే ఏం చేసేవారు? చదువుతాను కదా సంఘాలు విశ్రాంతి 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 పాటలు పాడుతుంటారు, వాళ్ళకి తెలుసు. విశ్రాంతి దినము రోజు ఆరాధించని వానికి రాళ్లతో కొట్టి చంపాలి. ఏం చేయాలి?
మళ్ళీ ఈరోజు ఆదివారం ఆరాధించని వాళ్ళకు ఏమవుతుంది? చంపుతున్నామా? ఆరాధనకు రాని వాళ్ళందరికీ చంపుతున్నామా? అంటే ఈరోజు కృపాకాలంలో మనం ఉన్నాము. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏంటో కృపాకాలం ఏంటో తెలవక కొందరు ఇంకా కూడా విశ్రాంతి 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 అని పట్టుకొని పోతున్నారు దానికి. నేనంట ఆ విశ్రాంతి దినం పాటించే వ్యక్తికి నేను అంటున్నది ఏంటంటే, గుంతలోనంట మేక పడితే తీయొద్దంట, గుంతలో మనుషుడు పడితే కూడా తీయొద్దంట. ఆ రోజు ఏ రోజు? మళ్ళీ ఈరోజు మనం వదిలిపెట్టేసి వస్తున్నామా? అట్లా వదిలిపెడుతున్నామా? వదిలిపెడతలేం కదా. అంటే అది ఏమైపోయినట్టు విశ్రాంతి? అది ఛాయ నీడగా మార్చబడ్డది. అది ధర్మశాస్త్రము ఎప్పుడైతే క్రీస్తు మేకుల ద్వారా ఎప్పుడైతే అది కొట్టివేయబడ్డదో ఆ విశ్రాంతి అనేది ఎక్కడైపోయింది? ముగింపు అయిపోయింది. ఈరోజు దేవుడు ఇచ్చిన కృప, ఆ కృప ఏంటో తెలుసా? సంఘముగా ఏ రోజు నీవు కూడుకోవాలని నిశ్చయించుకున్నావో ఆ రోజు ఆరాధనకు యోగ్యుడైన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. పునరుద్ధాన దినము, ఆయనకు ఆరాధించే దినము. సంఘమంతా ఈరోజు ప్రపంచ సంఘాలన్నీ ఏ రోజు కూడుకుంటున్నాయి? ఆదివారం కూడుకుంటున్నాయి. కాబట్టి ఈరోజు ఆరాధన దినముగా మార్చబడ్డది. హల్లెలూయా. ఒకరోజు ప్రపంచమంతా కూడా శుక్రవారం నిశ్చయించిందంటే శుక్రవారమే ఆరాధన దినం. ఎందుకు? ఇది కృపాకాలం. ఒక ప్రత్యేకమైన దినం అనేది ఏది లేదు. సంఘముగా నీవు ఎప్పుడు కూడుకో అది దేవునికి ఆరాధనగా మార్చబడుతున్నది. హల్లెలూయా. కానీ ధర్మశాస్త్రం మూలంగా అట్లా కాదు. శనివారం ఆరాధించకపోతే నిన్ను రాళ్లతో కొట్టి చంపేవారు. ఏం చేసేవారు? మేకలకు కానీ ఎడ్లకు కానీ నీళ్లు పోసేవారు కాదు. పొయ్యి రాజేయకూడదు. అసలు పొగ ఎవరింట్లో వచ్చినా రాళ్ళన్నీ ఇంటి మీద పడి. ఏం పొగ? ఇదేమని ఏం పొగ? ఇంకా సెవెంత్ డే ధర్మశాస్త్రం అనే వాళ్ళకు చెప్పండి. ఇంకా ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా వినండి. ధర్మశాస్త్రం మూలముగా ఎవడు పరిశుద్ధుడు కాలేడు, కృపతోనే పరిశుద్ధపరచబడతాడు. ధర్మశాస్త్రము పాపాన్ని ఎత్తిపడుతుంది, కృప పాపాన్ని కడిగిస్తుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రం పళ్ళుకు పళ్ళు, చెంపకు చెంప పగలగొట్టేసాయి, కన్నుకు కన్ను, గుద్దుకు గుద్దు. అది ధర్మశాస్త్రం. ఇప్పుడు క్రీస్తు కృప ఏమంటుంది? ఒక చెంప కొడితే ఇంకో చెంపి, 2 చెంపలు అయిపోయినాయా? ఈపుని. ఇది కృపాకాలం. అందుకే దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము శిక్షించింది, కృపకాలము చెప్పాలి క్షమించింది. క్షమించే కృపాకాలంలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఎట్టి పాపంలో ఉన్నావో, ఎట్టి దరిద్రంలో ఉన్నావో, ఎట్టి శాపంలో ఉన్నావో, ఎట్టి అపాయకరమైన జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావో అవన్నీ ఈరోజు నా దేవుడు క్షమించగలిగిన దేవుడు. ఆయన సన్నిధానికి వచ్చి మారు మనసు పొందుకుని రక్షణ తీసుకొని ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి భక్తిహీనుడిగా కాకుండా భక్తి పెంచుకొని దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు జీవించు. ఎదుగు నిశ్చయముగా దేవుడు ఆయన ఇస్తానన్న ఆ రాజ్యం నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏమి ఇవ్వబోతున్నాడు? చెప్పాలి ఏమి ఇవ్వబోతుండ ఆయన? మనల్ని ప్రేమించాడు. మన నిమిత్తం ఒక స్వాస్థ్యం ఉంది దేవుని బిడ్డలారా. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన రక్తాన్ని కార్చి మనల్ని ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. కాబట్టి మన కొరకు ఒక బహుమానం ఉన్నది, ఒక స్వాస్థ్యం, ఒక ఆస్తి ఉంది. ఆస్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎట్టి పాపంలో ఉన్న ఈరోజు యేసయ్య నిన్ను క్షమిస్తాడు. కాబట్టి ఆయన చెంతకు వచ్చి నువ్వు ఒప్పుకొని ఇక మీదట పాపము చేయకుండా నువ్వు బ్రతకగలిగితే ఆ యొక్క స్వాస్థ్యము నువ్వు పొందుకొనగలుగుతావు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు కృప అనేది అందరినీ క్షమిస్తుంది. ధర్మశాస్త్రం లాగా శిక్షించేది కాదు దేవుని బిడ్డలారా. వ్యత్యాసం, ధర్మశాస్త్రము కృపకు వ్యత్యాసం, పాత నిబంధన కొత్త నిబంధనకు వ్యత్యాసం. యెహోవా దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఏంటి? తేడలు ఏంటి? ఎందుకు అన్నది దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మూలముగా దేవుడు ఈరోజు మన ముందు బయట పెడుతున్నాడు. హల్లెలూయా. ఎన్ని అయిపోయినాయి?
అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఐదోది ఏంటంటే ధర్మశాస్త్ర పరిచర్య మరణకరమైనది, కృపకాలములో జీవింపచేసే పరిచర్య. ధర్మశాస్త్ర పరిచర్య మరణకరమైనది, కృపకాల పరిచర్య జీవింపచేసేది. హల్లెలూయా. ధర్మశాస్త్ర ప్రకారం దేవుని బిడ్డలారా గమనించండి, నిర్గమకాండము 32 అధ్యాయము 28వ వచనంలో ఇక్కడ ఏముంటుందనంటే, నిర్గమకాండము 38 అధ్యాయము 28వ వచనం, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలు ఇంచుమించు 3000 మంది కూలిరి. హల్లెలూయా. ఎంతమంది కూలిండ్రంట? కూలిండ్రంటే కూలిపోయినరంటే అర్థం ఏంటి? చచ్చిపోయిరు అంతే. ధర్మశాస్త్రము దేవుని బిడ్డలారా మోషేకు దేవుడు అనుగ్రహించాడు. ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని వస్తున్నాడు మోషే. ఎక్కడి నుండి? 10 ఆజ్ఞలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? ఎక్కడి నుండి? మళ్ళీ ఆజ్ఞలు అన్నప్పుడు ధర్మశాస్త్రం అన్నప్పుడు గది నాయన. ఒక నూతనమైన ఉజ్వలని దేవుడు నింపునుగాక, రగిలింపచేయునుగాక. మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని బిడ్డలారు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడు? కొండపై నుంచి తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చేటలకి ఇక్కడ ఎంత ఏమైపోయింది? వ్యతిరేకంగా మార్చబడ్డారు. హల్లెలూయా. వ్యతిరేకంగా మార్చబడ్డాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు వాళ్ళు. కోపం వచ్చేసింది. ధర్మశాస్త్రానికి విరోధంగా మార్చబడ్డందుకు ఎంతమంది చనిపోయారంట? 3000 మంది కుప్పగూలిపోయారంట అక్కడ. హల్లెలూయా. చెప్పాలి ఎంతమంది? ఇదిగో యెహోవా తట్టు నిలిచిన వాడి రండి, మీతో వాళ్ళు అక్కడ ఉండండి. అందరు వచ్చారు. 3000 మంది అక్కడ ఉన్నారు. కుప్పగూలిపోయారు దేవుని బిడ్డలారా. కానీ కృప ఏం చేసిందో తెలుసా? ఒకసారి చదవండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చదివి సాయం చేయండి. అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ధర్మశాస్త్ర మూలముగా 3000 మంది ఏమయ్యారు? ధర్మశాస్త్ర మూలముగా 3000 మంది ఏమయ్యారు? పురుషులు చెప్పాలి, స్త్రీలు చెప్పకండి. పురుషులు చెప్పండి. ధర్మశాస్త్ర ప్రకారము ఏమయ్యారు? 3000 మంది కూలిపోయారు, చచ్చిపోయారు. కృపాకాలం, కృప మూలముగా ఏమయ్యారు? జీవింప చేయబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము బోధిస్తూ ఉన్నాడంట. భక్తుడు వాక్యము బోధిస్తున్నాడు. వాక్యము బోధించిన తర్వాత ఆ వాక్యము విని ఎంతమంది బాప్తిసం తీసుకున్నారంట? 3000 మంది. హల్లెలూయా. ధర్మశాస్త్ర మూలముగా దేవుని బిడ్డలారా మరణం వచ్చినది. కొత్త నిబంధన ప్రకారము కృపకాలము క్రీస్తు ద్వారా ఈరోజు జీవములోకి నిలబడ్డారు. హల్లెలూయా. 3000 మంది అక్కడ కూలిపోతే ఇక్కడ 3000 మంది ఏమయ్యారు? బ్రతికారు. చెప్పండి సమాధానం. ఏం చేసబడ్డారు? అక్కడ నాశనమైపోయారు, ఇక్కడ రక్షింపబడ్డారు. అదండి వ్యత్యాసం. ఈరోజు గమనించండి, ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ధర్మశాస్త్రం వర్సెస్ కృప, ఈ రెండిటికి తేడా ఏంటి? పాత నిబంధన కొత్త నిబంధన తేడా ఏంటి? ఈరోజు కొంతమంది అంటారు దేవుని బిడ్డలారా, ఏమంటారనంటే ఆ 3 మేకులు తీసుకొనికే శాత కాలేదు,
మమ్మల్ని నేను కాపాడుతాడు అని అన్నవాళ్ళు, హేళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు నా ప్రభు వారిని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తులు ఒకవేళ మరణంలోకి వెళితే, ఆత్మ నరకానికి వెళితే కూడా దానిలో నుండి కాపాడడానికి నా దేవుడు సమర్థుడు. నా దేవుని వాక్యమును వింటే, నువ్వు సరిగా దాన్ని చదివితే, దాన్ని గ్రహించగలిగితే నీవు కూడా రక్షణలోకి వస్తావు. హల్లెలూయా. ఈరోజు అందుకే దేవుని బిడ్డలారా, క్రీస్తును వ్యతిరేకించే వారిని, క్రీస్తును దూషించే వారిని మనం ఏమన్నా కొడతామా, తిడతామా? ఏమన్నా వారి నిమిత్తం ప్రార్థన చేస్తాం. అవసరం అనుకుంటే వాక్యము ఎదురుదాడి చేస్తాం, అంతే. వాక్యముతో సమాధానం చెప్తాం, కానీ శరీర సంబంధంగా చెప్పలేం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ వాక్యము ఆయన లోపలికి వెళ్ళిందంటే ఒకరోజు ఆ వ్యక్తిని కూడా మారుస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, ఆ రోజు ధర్మశాస్త్రము ద్వారా మనుషులకు మరణం వచ్చింది, కానీ కృపకాలంలో ఏమొచ్చింది? చెప్పాలి, ఏమొచ్చింది? 3,000 మందికి దేవుని బిడ్డల రక్షణ వచ్చిందంట. 3,000 మందికి రక్షణ వచ్చింది వాక్యము ద్వారా. కృపకాలంలో బ్రతుకుతున్న వారు దేవుని బిడ్డల మేధగది మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నారంట, దేవుని స్తుతిస్తున్నారంట, దేవుని ఆరాధిస్తూ ఉన్నారంట. ఎదిగో పరలోకం నుండి ఆత్మ కుమ్మరించబడి అన్య భాషల చేత దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఏ కాలం ఇది? ఆ కాలములో మరణించారు. ధర్మశాస్త్ర ప్రకారము దేవుని బిడ్డలారా మరణం వచ్చింది, కానీ కృపకాలము ద్వారా ఈరోజు మనకి బ్రతుకొచ్చింది, జీవం వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, నా జీవితం అయిపోయింది, ఇదిగో నేను చద్దామనుకున్నాను. మొన్న ఒక వ్యక్తి, సినీ యాక్టరు వ్యక్తి జీవితము నేను సాక్ష్యం విన్నాను. ఆమె అనుకున్నదంట, ఈ పాపానికి ఎవరు కాపాడే వాళ్ళు లేరు, ఈ తప్పిదానికి ఎవరు కాపాడబడలేరు అని తల్లిదండ్రులందరూ వెలివేశారంట. రక్త సంబంధికులందరూ దూషించారంట, అవమానపరచబడ్డారంట. ఒక 2 దగ్గర 3 దగ్గర మోసపోయిందంట. ఆఖరికి చద్దామని సూసైడ్ చేసుకుందాం అనుకున్నదంట. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి హాస్పిటల్ తీసుకుపోయి రక్షించారంట. రక్షించిన తర్వాత హాస్పిటల్కి ఏం బాగా అయినాక కూడా వచ్చిన తర్వాత కూడా దేవుని బిడ్డలారా మరలా 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మోసపోయిందంట. మోసపోయినాక మరలా చద్దాము అని ఫ్యాన్కు ఊరేసుకుందామని, చచ్చిపోదామని ప్లాన్ చేసిందంట. ఒక స్వరం వినబడ్డదంట. ఆ పక్కన దేవుని మందిరం ఉందంట. ఆ మందిరం నుంచి ఒక స్వరం వినబడుతుందంట, నా కుమార్తె, నిన్ను కూడా నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, నీ పాపములు కూడా కడగబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రా నా కుమార్తె, ఎందుకు చావనై ఉన్నావు? నీవు ఎందుకు మరణించాలనుకుంటున్నావు? రా, నా యుద్ధకు రా, నిశ్చయంగా నీ పాపాలను నిన్ను క్షమించి నిన్ను బ్రతికింప చేయబోతున్నాను, నువ్వు రా అన్నాడంట. హల్లెలూయా. ఇదే మాట అన్నాడంట అండి. నా కుమార్తె, నీ పాపములు క్షమిస్తా, నా కుమార్తె నిన్ను జీవింపచేస్తా. ఎందుకు చావాలనుకుంటున్నావు? ఎవరు చస్తున్నారు? ఈ యాక్టర్ చావాలనుకున్నదంట. ఆ మాట విన్నదంట. నువ్వు ఎంత ఘోర పాపివైనా పర్వాలేదు, ఎంత ఘోర పాపివైనా పర్వాలేదు, ఇదిగో నేను క్షమిస్తాను, నువ్వు రా నా దగ్గరికి అన్నదంట. అన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ ఉరితాడు చూసిందంట, ఆ స్వరం విన్నదంట. ఉరితాడు చూసిందంట, స్వరం విన్నదంట. ఆమె రెండు ఉన్నాయి. ఒకటి క్షమించబడాలి, రెండవది జీవంగా ఉండాలి. పాపము వలన చచ్చిపోవాలనుకున్నది, పాపం వలన ఏమనుకున్నది? సావాలనుకున్నది. పాపాన్ని క్షమిస్తా అంటున్నాడు. నేను చద్దామనుకున్నాను, కానీ ఆయన ఏం చేద్దామంటున్నాడు? జీవింపజేస్తానంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుదామని చెప్పేసి ఉన్న పాటన దేవుని బిడ్డలారా, ఉన్న పాటన ఆ తాడు విప్పేసి డోర్ తెరిచి ప్రభు సన్నిధానికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన వెంటనే ఎక్కడొక మూల కూర్చొని ఏం అర్థం కాక రమ్మన్న వచ్చిన ప్రభు అని మూల కూర్చున్నదంట. దైవ సేవకుడు వాక్యమంతా అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తాను రండి అంటే వచ్చిందంట. వచ్చినప్పుడు ఏం పేరమ్మా నీ పేరు అని అంటే,
నా పేరు ఇది అని చెప్పేసి సాక్ష్యం చెప్పి పేరు చెప్పేసింది. పేరు చెప్పిన వెంటనే ఆ తల్లికి ఏమొస్తుంది? కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. మాట్లాడలేని పరిస్థితుల్లో రోదన చేత ఏడుస్తూ ఉంది. రోదన చేత ఏడుస్తున్నప్పుడు దైవజనుడు నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థించాడంట. ఎదుగో, ఇక మీదట నీ పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఇక మీదట నిశ్చయముగా నువ్వు మృత్యుంజయులుండి సజీవురాలిగా నువ్వు బ్రతుకుదువు గాక, దేవునికి సాక్షిగా నువ్వు నిలబడదువు గాక అని ప్రార్థన చేశాడంట. ఆ రోజు నుంచి దేవుని బిడ్డలారా, క్రీస్తును వెంబడించి ఆమె ఆ యాక్టర్ అన్నీ కూడా వదిలిపెట్టేసుకొని ఈరోజు భర్తతో పిల్లలతో సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నది, అనేకులకు సాక్షార్థంగా నిలబడినది. హల్లెలూయా. సో అలాంటి ఎంతోమంది ఈరోజు జీవంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా. సాక్ష్యం పంచుకుంటూ మరణంలో నుండి జీవంలోకి వచ్చిన వారు ఉన్నారు. పాపంలో నుండి క్షమించబడి పరిశుద్ధతలోకి వచ్చిన వారు ఉన్నారు. ఈరోజు ఈ లైవ్ ద్వారా వింటున్న నీవు ఒకవేళ ఆ స్థితిలో ఉన్నావేమో, నా ప్రభు నీ మరణం నుండి విడుదల చేయబోతున్నాడు. ధర్మశాస్త్రం మరణం తెచ్చిందేమో, కానీ ఈరోజు దేవుని బిడ్డలారా, నిన్ను పవిత్రుడిగా చేసి పరిశుద్ధుడిగా చేసి నిన్ను క్షమించి నేను జీవంలోకి నడిపించబోతున్నది. హల్లెలూయా. అది దేవుని వాక్యము ద్వారానే. దేని ద్వారా చెప్పాలి? దేని ద్వారా? ఆరోది నేను చెప్పేసి ముగించేస్తాను. ఆరోది ఏంటంటే ధర్మశాస్త్ర క్రియలు, ధర్మశాస్త్రము క్రియల ద్వారా మూలమైనది, కృప విశ్వాస మూలమైనది. హల్లెలూయా. చెప్పండి. ధర్మశాస్త్రం ఏంటి? క్రియ. అంటే ధర్మశాస్త్ర సంబంధికులందరూ కూడా ఆచారం పాటించారు. క్రియ అన్నమాట. ఏం చేశారు? క్రియ. ఇప్పటికీ మన భక్తులు కొంతమంది చేస్తుంటారు. ఏంటది? క్రియ అంటే వాళ్ళు ప్రార్థనకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా కాలు చేతులు కడుక్కొని నీట్గా అయిపోయి ఎక్కడికి పోతారు? మందిరంలోకి వెళ్ళిపోయి మోకరిస్తారు, కూర్చుంటారు, వంగుతారు, లేస్తారు. మోకరిస్తారు, కూర్చుంటారు, వంగుతారు, లేస్తారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఎలా ఆరాధించాలో దేవుని తెలియని పరిస్థితిలో ధర్మశాస్త్రం ఎలా చెప్పిందో వాళ్ళు అలాగే చేస్తున్నారు ఇప్పటికి కూడా. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? సున్నతి చేసుకోమన్నది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నువ్వు పాపం చేస్తూనే ఉండు, మరలా వచ్చి ఒప్పుకుంటూనే ఉండు. వాళ్ళు పాపం చేస్తారు, బయట ఇగో మంచి వేసుకుంటారు, బయట సిగరెట్ తాగుతాడు. ఏం చేస్తాడు? సిగరెట్ తాగుతాడు. మా ఊరిలో ఒక ఆయనడు పేకాట ఆడతాడు, బాగా పేకాట ఆడుతాడు. ఏం చిచ్చాను నువ్వు ఇట్లా చేస్తే ఎట్లే? నేను अपन का गुनाह माफी हो गए, जाके मस्जिद में जाके खाली दुआ पड़े तो మాఫీ ఓకే అంటాడు ఆయన. హల్లెలూయా. అంటే ఏమది? అది క్రియ. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రియ మూలముగా మనుషుడు పవిత్రుడు కాలేడు, పరిశుద్ధుడు కాలేడు. దేని ద్వారానంట? విశ్వాస మూలముగా. హల్లెలూయా. ఈరోజు కొత్త నిబంధన కృప ద్వారా దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు ఎలా వెంబడిస్తున్నాం యేసయ్యను? చెప్పండి. దేని ద్వారా? మనకేమన్నా క్రియ రూపంలో పరలోకం కనబడుతుందా? ఇప్పుడు నేను అంటాను, వాళ్ళకి కానాను ఉన్నదని తెలుసు. ఆ కాలాన్ని గిది దాటితే, గి దేశం దాటితే వచ్చేస్తుంది, గిది ఊరు దాటితే వచ్చేస్తుంది కానానని ఆ ఆలోచన ఉన్నది వాళ్ళకి. అలా కుంది దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలకి. నేనంట ఈరోజు పరలోకం అనేది మనం చూసామా? కనబడుతుందా? లేదు. కొత్త నిబంధన భక్తులు ఇప్పుడు మనమందరము కృపకాలంలో ఉన్నాం కాబట్టి, కృపలో బ్రతుకుతున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఏమున్నది? విశ్వాసము. హల్లెలూయా. ఏముందండి? రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయము 32వ వచనం. 32వ వచనం.
అయితే ఇశ్రాయేలులు నీతి కారణమైన నియమములను వెంటాడినను ఆ నియమమును అందుకోనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానేనట్టు దానిని వెంటాడిరి. హల్లెలూయా. కానానుకి ఎంతమంది చేరిరు? చెప్పాలి ఎంతమంది చేరిరు? మళ్ళీ బయలుదేరింది ఎంతమంది? 6 లక్షలకు ఎక్కనున్నారు. వృద్ధులది, పిల్లలది, స్త్రీలది లెక్క లేదు అక్కడ. కాలు బలం ఉన్న వాళ్ళు మాత్రమే 6 లక్షలు. హల్లెలూయా. కాలు నడకతోని నడిచేవారి లెక్కనే 6 లక్షలు. ఒంటెల మీద, గుర్రాల మీద, రథాల మీద ఉన్న మనుషులందరి లెక్క, ముసలుల లెక్క, పిల్లల లెక్క లేదు. ఆ రోజు ఒక్కొక్క మనిషి ఎంతమందిని మోసేవాడు అనుకుంటా? నేను అనుకుంటా 2 సంకల, వెనకొకరు, మెడల మీద ఒకరు, నలుగురు మోసేవాళ్ళు. ఈరోజు ఒక్కరిని మయమంటేనే గుద్దుకో తనుకో. మా తాత అయితే భుజాల మీద ఇట్లా ఇక్కడో కాలు అక్కడో కాలు వేసుకొని సంకలో ఇంకొని ఎత్తుకొని నడుస్తుండే. హల్లెలూయా. నాకు చాలా ఎత్తుకున్నాడు మా తాత. ఇగో భుజాల మీద ఎక్కువ ఎత్తుకున్నాడు. మా నాన్న కూడా ఎత్తుకొని. ఎక్కడ ఎత్తుకుంటారు వాళ్ళు? ఈరోజు ఒక్కరన్నా ఎత్తుకున్నాక చూస్తున్నామా? కనబడుతురా? ఒక్క పిల్లోడిని అన్నా ఈ భుజాల మీద మోస్తున్నట్టు కనబడుతుందా? మోసారా మీరు? ఈ సంకలనే బరువు అయిపోతుంది. ఈడేం మోస్తుంది ఇంకా? సో ఆ రోజు వారి లెక్కలేదు దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు ప్రజల్లో బయలుదేరేటప్పుడు వారి లెక్క లేదు. కానీ దేవుని బిడ్డలారా ఎంతమంది చేరిరంట? 2. కారణం ఏంటంటే వాళ్ళు క్రియరూపముగా పరిగెత్తారంట. విశ్వాసము లేదు. దేవుడు కానాను ఇస్తానన్నాడు. ఆ కానాను పొందుకుందామన్న విశ్వాసం వీరిలో లేదు. కేవలము దేవుడు మోషేతో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. యోషువతో చెప్తున్నాడు, నడిపిస్తున్నాడు, నడుస్తున్నామన్న ఒక ఈ యాత్ర ఇట్లా కొనసాగారు తప్ప కానీ విశ్వాసము వాళ్ళకి ఏం లేదంట. ఈరోజు దేవుని బిడ్డలైనా క్రియమూలముగా కాకుండా నువ్వు విశ్వాస మూలముగా నువ్వు కృప పొందుకుంటావు. హల్లెలూయా. కొందరు ఏం చేస్తారో తెలుసా? క్రియ రూపంలా నేను క్రైస్తవుని కదా అని ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉంటాడు. మనసంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడనో ఒక దగ్గర, పొలం దగ్గరనో, పంటల దగ్గరనో, ఆటో దగ్గరనో, దంద చేసే దగ్గరనో, చెరుకు ఉన్నదా పోయిందా, చుట్టాలు వచ్చిపోయిరా, వస్తామన్నారా, బువ్వ సల్లగా అయిపోతుందో ఎట్లనో. విశ్వాసం, దేవుడిదిగో నాతో మాట్లాడతాడు, నన్ను బలపరుస్తాడు, ఆయన కృప నాకు ఆవరిస్తుంది, ఆయన అభిషేకం నేను పొందుకోవాలి. విశ్వాసం లేదు. క్రియము రూపముగా కాలికి రూపం వస్తారు కొందరు. గమనించండి, పోయిన వారము పాలు ఫోటోలు దించాడు. ఏం దించాడు? ఫోటో దించారు. ఆడపిల్లలు నయం ఇట్లా ఏడుచుకుంటూ ఇంకా చాలా భక్తిగా ఆరాధిస్తున్నారు. మగపిల్లల ఫోటోలు ఉన్నాయి. నేను అబద్ధం ఆడతలే, నా ఫోటోలు పెట్టాడు వాడు. ఎట్లున్నాయి వాళ్ళ ముఖాలు? ఆరాధనలో కూడా ఇట్లా దర్జాగా ఉంటుంది. ఇట్లా నిలబడ్డారు అంతే. ఏం లేదు, ఇట్లా అంటే జీవం లేకుంటే ఎట్లుంటుంది? అట్లా నిలబడ్డారు. హల్లెలూయా. అంటే క్రియమూలముగానే వచ్చామా, ఆరాధిస్తున్నామా, ఉన్నామంటే ఉన్నాం. కానీ ఏం లేదనా? విశ్వాసము లేనందువలన. అంటే గమనించండి, ఈరోజు విశ్వాసం ద్వారానే మనం బ్రతుకుతున్నాము. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ రోజు భక్తులు క్రియరూపంలో చేసి సరిపోయారు. కానీ ఈరోజు క్రియరూపంలో కాదు దేవుని బిడ్డలారా. ధర్మశాస్త్రం మూలముగా మనం పరిశుద్ధులం కాలేము, విశ్వాస మూలముగా. హల్లెలూయా. పరలోక రాజ్యం ఈరోజు మనం పొందుకోవాలంటే దేని ద్వారా? విశ్వాసము ద్వారా. కొందరు అంటారు, నువ్వు చూసావా పరలోకం పాస్టర్ గారు, బాప్తిసం తీసుకుంటే పరలోకం పోతామంటావు. అంటే దేని ప్రకారం చెప్తున్నాం? మనము కొత్త నిబంధన చదువుతూ ఉన్నాం. క్రీస్తు మన నిమిత్తం పుట్టాడు, మన నిమిత్తం రక్తం కార్చాడు, మరణించాడు, ఆయన మృత్యుంజయుడై లేచాడు, పరలోకము ఉన్నది, అది స్థాపించాడు, ఆడికి తీసుకెళ్ళడానికి మరలా వస్తున్నాడు అని మనం ఏం చేస్తున్నాము?
విశ్వసిస్తున్నాము. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రియ మూలముగా నీతిమంతుడిగా తీర్చబడలేము, విశ్వాస మూలముగా. రోమిలి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, అబ్రహాము, చూడండి అక్కడ ఎలా ఉంటుంది చూడండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చెప్పండి కొడదామా ఒకసారి బిగ్గరగా. ఏం చేశాడు అబ్రహాము? నమ్మాడు, విశ్వసించాడు. ఇదిగో నీకు బిడ్డలు ఇస్తాను నేను. ఆయన కాడు, ఎలియాజర్ కాదు నీ కుమారుడు. నీ ఎలియాజర్ అనుకుంటున్నావు, నువ్వు పొరపాటు. ఇస్మాయిల్ అనుకుంటున్నావు నీ కుమారుడు, కాదు కాదు, నీకు నేను కుమారుని ఇస్తాను. ఇప్పటికి 25 సంవత్సరాలు అయిపోయింది అయ్యా, 24 సంవత్సరాలు అయిపోయింది, 24 సంవత్సరాలు అయిపోయింది, నువ్వేమి ఇస్తావు అనలేడు. ఏం చేశాడంట ఆయన? నమ్మాడంట, విశ్వసించాడంట. ఇదిగో ఆ విశ్వాసము ద్వారానే తన జనంగాని అబ్రాహాము కడుపు నుండి, షారాయి కడుపు నుండి దేవుని బిడ్డలారా ఇదిగో తన సొత్తుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వాస మూలముగా దేవుని బిడ్డలారా నీవు ఆశీర్వదించబడతావు, విశ్వాస మూలముగా నీవు పవిత్రపరచబడతావు, విశ్వాస మూలముగా మరణములో నుండి జీవంలోకి వస్తావు, విశ్వాస మూలముగా క్రీస్తు వస్తున్నాడు నువ్వు ఎదుర్కొనగలుగుతావు. విశ్వాస మూలముగానే సంఘములో నువ్వు చేర్చబడతావు, విశ్వాస మూలముగానే స్థిరమైన పట్టణమును నువ్వు పొందుకునబోతావు. దేని ద్వారా? క్రియ మూలముగానా, విశ్వాస మూలముగానా? ఈరోజు క్రియ రూపంలో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆచారం చేసేవాళ్ళు లేరా? ఒక్క పొద్దులు పాటించే వాళ్ళు, పండగలు చేసేవాళ్ళు, వీళ్ళంతా ఎవరు? క్రియ రూపంలోనే చేస్తున్నారు కదా. అయ్యో క్రీస్తు పుట్టాడంట సంబరము, క్రీస్తు చనిపోయాడంట ఏడుపు, క్రీస్తు లేచాడంట సంబరము. క్రియలు చేస్తున్నారా, చేస్తలేరా? వీళ్ళు క్రియలు చేస్తున్నారు, కానీ ఏం లేదు వారికి. నా కొరకే రక్తం గార్చాడు కదా, నా కొరకే మరణించాడు కదా, నా కొరకే జన్మించాడు కదన్న విశ్వాసం లేదు. క్రియమూలముగా ఉన్నారు. కాబట్టి విశ్వాసం లేకపోవడం వలన ఈరోజు ఏమవుతున్నారంటే భక్తిహీనులుగా అవుతున్నారు, బలహీనులు అవుతున్నారు, శ్రమల పాలవుతున్నారు, నిందల పాలవుతున్నారు, అవమానాల పాలు. గమనించండి, దేవునికి అయాసకరంగా బ్రతుకుతున్నారు ఈరోజు. నేనంటే అది క్రియ రూపంలో కుదరదు. విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. హల్లెలూయా. ధర్మశాస్త్రము సంబంధమైనది ఏంటంటే అది కేవలము క్రియ రూపమైనది. ఇప్పుడు కృపకాలము దేనికి సంబంధించింది? విశ్వాస మూలమైనది. కనుక మనం అందరం ఎవరిమి ఇప్పుడు? చెప్పాలి ఎవరిమి? అందుకే ధర్మశాస్త్రం అనేది బాహ్య సంబంధమైనది. దేని సంబంధమైనది? బాహ్య సంబంధమైన, శరీర సంబంధమైనది. విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ధర్మశాస్త్రం దేనికి సంబంధించినది? శరీర సంబంధమైనది. ఆ రోజు ధర్మశాస్త్ర ప్రకారము క్రియరూపముగా వారు పరిశుద్ధులు మార్చబడ్డారు. ఈరోజు విశ్వాసములుగా మనం ఏమవుతున్నాము? నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనం తీర్చబడుతున్నాము. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రానికి వర్సెస్ కృపకి తేడా ఇది. నేను ఎన్ని చెప్పాను? 6 చెప్పాను. చెప్పండి, మొదటిది ఏంటి? అందరు కలిసి చెప్పాలి నీట్గా. 1 2 3 మెల్లగా. ధర్మశాస్త్రము కేవలము యూదులకే, రైట్. కృప సర్వమానవాళి కొరకు, ఒకటోది. రెండోది, ధర్మశాస్త్రము ప్రజలను విడదీసినది, కృప ప్రజలను ఐక్యపరిచినది. మూడోది, ధర్మశాస్త్రము పాపాన్ని ఆరోపించినది, కృప పాపాన్ని కడిగి వేసినది. నాలుగవది, ధర్మశాస్త్రము శిక్షించింది, కృప క్షమించినది. ఐదవది, ధర్మశాస్త్ర పరిచర్య మరణకరమైనది, కృప పరిచర్య జీవము కలిగినది. ఆరోది, ధర్మశాస్త్రము క్రియరూపమైనది, కృప విశ్వాసమూలమైనది. హల్లెలూయా. ఇప్పుడు తెలిసిందా ధర్మశాస్త్రానికి కృపకేందో తేడా?
నేను ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటిస్తా దాని తట్టే పరిగెత్తుతా అంటే పోతావు ఇక నరకానికి. క్రీస్తు ఎప్పుడైతే శరీరధారిగా భూలోకానికి వచ్చాడో, నిన్ను నన్ను ప్రేమించాడో, శరీరం గాయపరచబడ్డదో, మేకులు శీలలు కిరీటం ధరింపచేయబడ్డదో, అప్పుడు దేవుని బిడ్డలారా ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడి కృపతో మనం అందరం కూడా ఆయన రక్తము ద్వారా ఆయన సొత్తులుగా మనం మార్చబడ్డాం. కాబట్టి ఈరోజు బ్రతుకుతున్న మనం అందరం ఏ కాలం ఎలా బ్రతకాలి? కృపాకాలంలో బ్రతకాలి. కృపకాలంలో మనం బ్రతకాలంటే దేవుని బిడ్డలారా మొదటిగా ఏం చేయాలంటే మనము చెప్పాలి. ఇప్పుడు మొదటిగా ఏం చేయాలి? అందరము కూడా ఆయన యొద్దకి మనము రావాలి. రెండోదిగా ఏం చేయబడాలి? అందరము కూడా ఐక్యపరచబడాలి. మూడోది ఏం చేయబడాలి? పాపాన్ని ఏం చేసుకోవాలి? కడిగి వేసుకోవాలి. ఆయన రక్తం ద్వారా పాపాన్ని కడిగి వేసుకున్నాలి. నీవు ఎటువంటి పాపంలో ఉన్నా పర్వాలేదు, యేసయ్య సన్నిధానికి వచ్చి ఆయన నీ పాపాన్ని కడిగడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పాపాన్ని కడిగి వేసుకున్నాలి. నాలుగోది ఏం చేసుకోవాలి? మనం క్షమించబడాలి. ఎటువంటి దాంట్లో ఉన్న యేసయ్య సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు క్షమించబడతావు. ఐదోది ఏం చేయబడాలి? మరణంలోనికి మనం ఎలా రావాలి? జీవంలోనికి రావాలి. హల్లెలూయా. ఆరోది శరీర క్రియల ద్వారా కాదు, కానీ విశ్వాస మూలముగా మనము బ్రతకాలి. అట్టి కృప నాకు దయచేయండి అయ్యా అని అందరము మోకరించి ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని చేత పట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం తీసుకో దేవుని బిడ్డ.